మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం, పైగా అష్టమి. సోమవారం రోజు అష్టమి రావటం చాలా విశేషం. ఈ అష్టమి రోజు జిల్లేడు ఆకుతో ఒక చిన్న పని చేస్తే చాలు ఇల్లు, భూములు, బంగారం వంటివి కొంటూనే ఉంటారు. ధనవంతులుగా మారిపోతారు. మీకు ఉన్న కోరికలు, కలలు అన్నీ నెరవేరుతాయి. మీరు ఎంతటి పేదరికం అనుభవిస్తున్నా ధనవంతులుగా మారిపోతారు. అష్టమి తిథి ఒక గొప్ప తిథి. ఈ తిథి ఈ అద్భుతమైన రోజుతో కలిసి రావటం చాలా విశేషం. ఇలాంటి తిథివార నక్షత్రం కలిసి వచ్చిన రోజున మీరు ఏ పరిహారం చేసినా మీకు 100కు 100% మంచి ఫలితాలే వస్తాయి. మనలో చాలామందికి ఇల్లులు కావాలని, భూములు, స్థలాలు, కార్లు, బైకులు, బంగారం వంటివి కొనాలని ఆశగా ఉంటుంది. కానీ కొనలేక పోతూ ఉంటారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి. డబ్బు లేకపోవటము, డబ్బు ఉన్నా కావలసినవి కొనలేకపోవటము, కొందాము అనే సమయానికి ఏదో ఒక ఖర్చు రావటము, ఆ డబ్బు ఖర్చు అవ్వటం వంటివి జరుగుతాయి. మీకు కావాల్సింది కొనాలని అనుకుంటే మీ చేతి నిండా డబ్బు ఉండాలి. మీరు కూడా ధనవంతులు కావాలని అనుకుంటే రేపు అష్టమి రోజు జిల్లేడు ఆకుతో ఈ పరిహారం చేయండి. జిల్లేడు ఆకు చాలా శక్తివంతమైనది. జిల్లేడు ఆకుకు మీ కష్టాలను తొలగించి మీ కోరికలను నెరవేర్చే శక్తి ఉంది. జిల్లేడు చెట్టుకు మన హిందూ ధర్మంలో చాలా విశిష్టత ఉంది. ఈ చెట్టు యొక్క వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు ఇవన్నీ దైవశక్తిని పోలి ఉంటాయి. ఈ చెట్టు పూలతో మీరు ఏ దేవుణ్ణి పూజించినా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. జిల్లేడు ఆకుపై దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఈ చెట్టు వేరును పూజించి ఒక క్లాత్లో చుట్టి మూట కట్టి మీ బీరువాలో పెట్టుకుంటే ఖర్చులు తగ్గుతాయి. ఇలా ఈ చెట్టు యొక్క ప్రతి వస్తువు మనకు ఏదో ఒక విధంగా పనిచేస్తుంది. జిల్లేడులో 2 రకాలు ఉంటాయి. వంగ పువ్వు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు విఘ్నాధిపతుల దయ మన మీద ప్రసరిస్తుందట. తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తూ ఉంటాడు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుణ్ణి పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కల ఇంట్లో నాటుతూ ఉంటారు. ఈ మొక్క గనుక ఇంట్లో ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్ఘం అంటే తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలియదంట. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరి సంపదలకు చిహ్నమని నమ్ముతూ ఉంటారు. తెల్ల జిల్లేడు దూదితో దీపాలను వెలిగించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ముఖ్యంగా తెల్ల జిల్లేడు దూదితో ఇప్ప నూనె కలిపి 5 దీపాలు సిద్ధం చేసుకొని 5 వారాల పాటు వెలిగిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. తెల్ల జిల్లేడు పూలతో శివపూజ, ఆకులతో సూర్యపూజ చేసిన వారికి విశిష్ట ఫలితాలు దక్కుతాయి. తెల్ల జిల్లేడు చెట్టు వేరును తీసుకొచ్చి ఎంట నాటడానికి ఆదివారం, గురువారాలలో పుష్యమి నక్షత్రం కూడా మంచిది. ఈ జిల్లేడు ఇంట ఉండటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈతి బాధలు ఉండవు. ధనధాన్య సమృద్ధి ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంకా విద్యార్థులు రాణిస్తారు. సర్వకార్యాలు జయప్రదమవుతాయి. శివుడిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే వ్యక్తులు వారి లైంగిక నేరాలకు శిక్షించబడతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పువ్వుతో శివుణ్ణి ఆరాధించేటప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చేసిన పాపాలు క్షమించబడతాయి. తెల్ల జిల్లేడును శ్వేతార్ఘం అంటారు. వృక్ష జాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళల్లో పడితే చూపు పోతుందని భయపడుతూ ఉంటారు. కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తూ ఉన్నారు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ జిల్లేడు చెట్టు ఆకుతో రేపు అష్టమి రోజు ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాము. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కైలాస శిఖరం ప్రశాంతత వెల్లివిరుస్తోంది. మంచుతో కప్పబడిన ఆ పవిత్ర పర్వతంపై సృష్టికి ఆదిదేవుడైన పరమశివుడు
లోతైన ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన కన్నులు మూసి ఉన్నప్పటికీ ముల్లోకాలను తన యోగ దృష్టితో గమనిస్తూ ప్రతి జీవి కదలికను తనలోనే నిక్షిప్తం చేసుకుంటూ ఉన్నారు. ఆయన ముఖంలో అలౌకికమైన శాంతం తాండవిస్తోంది. ఆయనకు సమీపంలోనే జగన్మాత పార్వతీదేవి తన పతిదేవునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంది. మరోవైపు వారి ప్రియ కుమారులు వినాయకుడు, కార్తికేయుడు తమ బాల్యపు చేష్టలతో ఆడుకుంటూ కైలాసానికే కొత్త అందాన్ని తెచ్చారు. ధ్యానంలో ఉన్న శివుడిని చూస్తూ పార్వతీదేవి తనలో తాను ఇలా అనుకుంది, నా స్వామి ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటారు. చూడడానికి ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా ఈ సకల జీవరాశుల బాగోగులను, వారి కష్టసుఖాలను గమనిస్తూనే ఉంటారు. ఏ భక్తుడు ఆర్తితో పిలిచినా వారిని రక్షించడానికి క్షణకాలంలో పరిగెత్తుకెళ్తారు. ఎంతైనా ఈ జగత్తుకే తండ్రి కదా, ఆ మాత్రం బాధ్యత ఉండదా? కానీ నా పతిగా నాపై కాస్తైనా దృష్టి సారిస్తే ఎంత బాగుండును అని అనుకుంటూ ఆయన దృష్టిని ఆకర్షించడానికి ఒక గొప్ప పూజ చేయాలని సంకల్పించుకుంది. స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ దళాలతో 1,00,000 బిల్వార్చన చేస్తాను. బహుశా అప్పుడైనా నా భక్తిని చూసి నా వైపు కరుణతో చూస్తారేమో అని నిశ్చయించుకుంది. వెంటనే తన నమ్మకమైన వాహనం ప్రథమ గణాధిపతి అయిన నందిని పిలిచింది. నందీశ్వర, నేను స్వామివారికి 1,00,000 బిల్వ దళాలతో అర్చన చేయాలని సంకల్పించాను. నువ్వు వెంటనే నాకు 1,00,000 బిల్వ పత్రాలు తెచ్చిపెట్టాలి అని ఆజ్ఞాపించింది. దానికి నంది ఎంతో వినయంగా, తల్లి, మీ ఆజ్ఞే శిరోధార్యం, ఇప్పుడే బయలుదేరి తీసుకువస్తాను అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, ఆగు నంది, ఒక ముఖ్యమైన షరతు ఉంది. నువ్వు సేకరించే ప్రతి బిల్వదళం ఒక్కో చెట్టు నుంచి మాత్రమే తెచ్చిపెట్టాలి. అంతేకాదు, ఒక ప్రదేశంలో ఉన్న చెట్ల నుండి ఒక ఆకును కోసాక మళ్ళీ అదే ప్రదేశంలోని వేరే చెట్టు ఆకును కొయ్యడానికి వీలు లేదు. అంటే నువ్వు 1,00,000 వేరువేరు ప్రదేశాలకు ప్రయాణించి 1,00,000 వేరువేరు చెట్ల నుండి ఒక్కో బిల్వదళాన్ని సేకరించి తీసుకురావాలి అని ఆ కఠినమైన నిబంధనను వివరించింది. ఆ పని ఎంత కష్టమైనదో గ్రహించినప్పటికీ తల్లి మాటను జవదాటని నంది, తప్పకుండా తల్లి, మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి ముల్లోకాలకు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కైలాసం నుండి భూలోకానికి, అక్కడి నుండి దేవలోకానికి, పాతాళ లోకానికి, ఇలా ప్రతి లోకాన్ని సందర్శిస్తూ పార్వతీదేవి చెప్పిన రీతిలో ఎంతో శ్రమించి ఒక్కో బిల్వపత్రాన్ని సేకరించసాగాడు. ఆ ప్రయాణంలో అంతులేని అలసటకు గురి అయ్యాడు. చిట్ట చివరకు 1,00,000 బిల్వ పత్రాలను సేకరించి కైలాసానికి తిరిగి వచ్చాడు. అతని అపారమైన భక్తికి, పట్టుదలకు పార్వతీదేవి ఎంతో సంతోషించింది. చాలా ధన్యవాదాలు నంది, నువ్వు చాలా అలసిపోయి ఉంటావు, కనుక నేను పూజను ప్రారంభిస్తాను. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్పింది. తల్లి ఆజ్ఞతో నంది విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళి ఆ ప్రయాణపు అలసటతో గాఢ నిద్రలోనికి జారుకున్నాడు. ఇదిలా ఉండగా భూలోకంలో రామయ్య అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను నిరంతరం శివనామ స్మరణతోనే తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు అతను నదీ తీరాన కూర్చొని ఓం నమః శివాయ అని జపిస్తూ ఉండగా ఆ ప్రాంతాన్ని ఏలుతున్న మదాసురుడు అనే ఒక రాక్షసుడు అక్కడికి వచ్చాడు. శివనామ స్మరణ వినగానే అతనికి పట్టరాని కోపం వచ్చింది. ఏమిటిది, ఈ లోకంలో ఎక్కడ చూసినా ఆ శివుడి నామస్మరణేనా? అందరూ నా పేరునే జపించాలి అని గర్వంతో గర్జిస్తూ అమాయకుడైన రామయ్యపై దాడి చేసి అతని సమీపంలోని నదిలోనికి విసిరివేశాడు. నీటిలో మునిగిపోతూ రామయ్య, స్వామి శివయ్య, నాకు ఈత రాదు, నన్ను కాపాడు తండ్రి అని ఆర్తనాదాలు చేశాడు. ఆ పిలుపు నేరుగా కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడి చెవిన పడింది. ఆయన వెంటనే కళ్ళు తెరిచారు. అయ్యో, నా భక్తుడు ఆపదలో ఉన్నాడు, నేను వెంటనే వెళ్ళి అతన్ని రక్షించాలి అని అనుకుని తన వాహనమైన నందిని పిలిచాడు. నంది, నంది, భూలోకానికి వెళ్ళాలి, త్వరగా రా అని ఎంత పిలిచినా గాఢ నిద్రలో ఉన్న నంది నుండి ఎలాంటి సమాధానం రాలేదు. శివుడు మళ్ళీ, నంది, ఏమిటి మొద్దు నిద్ర? అక్కడ నా భక్తుడు ప్రాణాపాయ స్థితిలో నాపైనే ఆశలు పెట్టుకుని ఉన్నాడు, లే నంది అని గట్టిగా పిలిచాడు. అయినా నంది ఉలకలేదు, పలుకలేదు. దాంతో శివునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నా ఆజ్ఞను సైతం లెక్క చేయకుండా నిద్రిస్తావా?
ఈ కైలాసనాథుని మాటకు విలువ ఇవ్వని నీకు ఈ కైలాసంలో స్థానం లేదు, వెంటనే ఇక్కడి నుండి భూలోకానికి వెళ్ళిపో అని గర్జించాడు. ఆ శబ్దానికి నది ఉలిక్కిపడి లేచాడు. స్వామి, ఎంత మాట అన్నారు, మీరు లేకుండా నేను ఎలా ఉండగలను, దయచేసి నన్ను పంపకండి అని వేడుకున్నాడు. కానీ శివుడు, నువ్వు నిద్రా సుఖాలకు బానిసవయ్యావు, కైలాసంలో భక్తికి జ్ఞానానికి మాత్రమే చోటు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని నందిని భూలోకానికి పంపించి వేశాడు. ఆ తరువాత శివుడు తానే స్వయంగా భూలోకానికి వెళ్ళి నదిలో కొట్టుకుపోతున్న రామయ్యను రక్షించి ఆశీర్వదించి కైలాసానికి తిరిగి వచ్చాడు. పాపం నంది మాత్రం, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, స్వామి ఆగ్రహానికి గురి అయ్యాను, మళ్ళీ నేను కైలాసానికి ఎలా చేరుకోవాలి అని దుఃఖిస్తూ భూలోకమంతా తిరగసాగాడు. పార్వతీదేవి తన పూజను ముగించుకొని శివుని వద్దకు వచ్చి, స్వామి, పూజ పూర్తయింది అన్నట్టు నంది కనిపించటం లేదే, ఎక్కడా అని అడిగింది. అప్పుడు శివుడు, నేనే అతన్ని శపించి కైలాసం నుంచి పంపించాను అని జరిగిన విషయం చెప్పాడు. అది విన్న పార్వతీదేవి, అయ్యో, ఎందుకండి అలా చేశారు, పాపం నంది కేవలం నేను చెప్పానన్న ఒక్క కారణంతో ముల్లోకాలు తిరిగి 1,00,000 బిల్వపత్రాలు సేకరించి తెచ్చాడు. ఆ అలసటతోనే నిద్రపోయి ఉంటాడు, మీరు అలా చేయటం తగదు అని వాదించింది. అప్పుడు శివుడు చిరునవ్వుతో, పార్వతి, ఈ సృష్టిలో నాకు తెలియని విషయం అంటూ ఏమైనా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? నంది పడిన శ్రమ నాకు తెలియదా? నేను నందిని భూలోకానికి పంపడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. భూలోకంలో మదాసురుడు అనే రాక్షసుడు నా భక్తులను హింసిస్తూ ఉన్నాడు. అతనికి ఒక వరం ఉంది. అతన్ని కేవలం జంతు రూపంలో ఉన్న పరమ శివభక్తుడు మాత్రమే సంహరించగలడు. ఆ కార్యం నెరవేర్చగల సమర్థుడు మన నంది మాత్రమే. అందుకే ఈ నాటకం ఆడవలసి వచ్చింది అని అసలు రహస్యాన్ని వివరించాడు. అది విన్న పార్వతీదేవి, క్షమించండి స్వామి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని చెప్పి శాంతించింది. మరోవైపు భూలోకంలో ఉన్న నంది తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్వామి అభిషేక ప్రియుడు కదా, ఇక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి 1,000 బిందెలతో అభిషేకం చేస్తాను అని సంకల్పించి ఒక నదీ తీరానికి వెళ్ళి అక్కడి మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేశాడు. అభిషేకం కోసం నది నుండి నీరు తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మదాసురుడు ఆ మట్టి లింగాన్ని చూసి, నా రాజ్యంలో శివలింగమా అని దాన్ని కాలితో తన్ని నాశనం చేశాడు. నంది తిరిగి వచ్చి లింగం లేకపోవడాన్ని చూసి, స్వామి నన్ను పరీక్షిస్తున్నాడు కాబోలు అనుకుని మళ్ళీ ఇంకొక లింగాన్ని తయారు చేసి నదికి వెళ్ళాడు. మదాసురుడు మళ్ళీ దాన్ని నాశనం చేసి ఈసారి ఒక చెట్టు చాటున దాక్కున్నాడు. నంది తిరిగి వచ్చి లింగం లేకపోవడంతో మూడోసారి లింగాన్ని తయారు చేశాడు. అది చూసిన మదాసురుడు, ఓహో, ఈ లింగాలను తయారు చేస్తుంది ఇదేనా అనుకుని నంది నీరు తీసుకువచ్చినప్పుడు తన మాయతో ఆ నీటిని మాయం చేశాడు. అది చూసిన నంది, ఎవరు నువ్వు, ఎందుకు నా పూజకు ఆటంకం కలిగిస్తున్నావు అని అడిగాడు. దానికి మదాసురుడు, నువ్వు పూజించే ఆ శివుడు ఒక భిక్షగాడు, శ్మశానవాసి, అతన్ని పూజించటం అవివేకం అని శివుణ్ణి దూషించాడు. తన స్వామిని నిందించటంతో నందికి విపరీతమైన కోపం వచ్చింది. అతనిలో ఉన్న దైవభక్తి ప్రజ్వరిల్లింది. వెంటనే మదాసురుడిపైకి ఉరికి ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నంది తన కొమ్ములతో పొడిచి మదాసురుడిని సంహరించాడు. నంది ఆ యుద్ధంలో గెలవగానే అక్కడ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. భలా నంది, భలా, ఈ లోక కళ్యాణ కార్యం కోసమే నిన్ను భూలోకానికి పంపే నాటకం ఆడాను అని ప్రశంసించాడు. అది విన్న నంది, స్వామి నాపై మీకు ఎలాంటి కోపం లేదు కదా అని అమాయకంగా అడిగాడు. శివుడు నవ్వి, లేదు నంది, నువ్వు నా పరమ భక్తుడవు, నీపై నాకెందుకు కోపం ఉంటుంది, వచ్చిన పని పూర్తయింది, పద కైలాసానికి వెళ్దాం అని చెప్పాడు. అలా శివుడు ఆనందంగా నందిని తనతో పాటు కైలాసానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు అష్టమి రోజు ఉదయం మీరు స్నానం చేసి ఇంటిలో మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి, అమ్మా, మా జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోవడానికి నీ చెట్టు నుండి ఒక ఆకును తెంపుతున్నా అని చెట్టుకు నమస్కారం చేసి ఒక మంచి ఆకును తీసుకోండి. ఆ ఆకుకు నీటితో శుభ్రం చేసి ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ను మీ ఇష్టదైవం ముందు పెట్టండి. ఇంటిలో పూజ చేసిన తర్వాతనే ఈ పరిహారం చేయండి. ఇప్పుడు ఆ ఆకుపై బెల్లం ముక్కను పెట్టండి.
ఇంత అంతా అని ఏమీ లేదు. ఎంతో కొంత బెల్లం ఆ ఆకుపై పెట్టండి. బెల్లంతో పరిహారం చేస్తే మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి, ధనలాభం కలుగుతుంది, గ్రహాల అనుకూలత కూడా కలుగుతుంది. ఇప్పుడు ఆ బెల్లం చుట్టూ పువ్వులను పెట్టి మీ ఇష్టదైవ నామాన్ని 11 సార్లు చదవండి. అంటే మీకు లక్ష్మీదేవి ఇష్టదైవం అయితే ఓం లక్ష్మీదేవియే నమః అని, శివుడు ఇష్టమైతే ఓం నమఃశివాయ అని, నారాయణుడు ఇష్టమైతే ఓం నమో నారాయణాయ అని 11 సార్లు మీ ఇష్టదైవ నామాన్ని చదవండి. ఆ తర్వాత మీ సంకల్పం చెప్పి ఆ బెల్లానికి జిల్లేడు ఆకుకు ధూపం చూపించండి. ఈ పరిహారం అంతా ఉదయం చేయాలి. ఇక అదే రోజు సాయంత్రం అంటే అష్టమి రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని మీ పూజ గదిలో పెట్టిన ఆకును బెల్లాన్ని తీయండి. ఆ ఆకును మీ 2 చేతులతో పట్టుకొని మీకు దగ్గరలో ఉండే వేప, రావి, బిల్వ వంటి మహా వృక్షాల దగ్గర వెళ్ళి వీటిని ఆ చెట్టు మొదట్లో పాతిపెట్టాలి. పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఈ పరిహారం అంతా అష్టమి తిథి ఉన్న రోజునే చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. నమ్మకంతో చేయాలి. ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీరు ఇల్లు, భూములు కొనే స్థాయికి వెళ్తారు. మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం చేస్తే మీకు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి, భూదేవిల అనుగ్రహం కలుగుతుంది. వీరి అనుగ్రహం కలిగితే ఇక మీకు తిరగనేదే ఉండదు. సంపదలకు కొరవ ఉండదు. భూమి, ఆస్తులు మీ దగ్గర విపరీతంగా ఉంటాయి. మీరు ధనవంతులు అవ్వటం ఖాయం. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు అష్టమి రోజు జిల్లేడు ఆకుతో పరిహారం చేసి ఇల్లు, భూములు, బంగారం వంటివి కొని ధనవంతులుగా మారిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.